జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కోర్టుకి రావటం జరిగింది, హాజరవటం జరిగింది. చాలా బాగా ఎలివేషన్స్ ఇచ్చారు. ఇంకొకసారి ఆయన రాకుండా ఉండాలి అంటే కోర్టుకి హాజరవ్వకుండా వ్యక్తిగత మినహాయింపు ఇవ్వటం కోసం ఏం చేయాలో అన్నీ కూడా చాలా బలంగా పక్కా ప్లాన్ ప్రకారం చేశారు. అందులో అది 100% ప్లానే, అందులో ఎటువంటి డౌటే లేదు. చాలా సందర్భాల్లో వాళ్ళ మెసేజ్లు, ఆడియో లీకులు ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి నిన్న ప్రెస్ మీట్ పెట్టి పెర్ని నాని గారు అనే వ్యక్తి ఒక మాట మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనులకి భారతరత్న అవార్డు ఇవ్వాల్సింది పోయి, సన్మానం చేయాల్సింది పోయి, ఆయన ఏంటిది ఇలా ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారా, ఆయన కోర్టుకి తీసుకురొస్తారా, ఆయన పరిస్థితి ఏంటి, ఆయన ఏమనుకుంటున్నారు, ఆయన పెద్ద ఇది అది అని చెప్పి ఆయన భారతరత్న ఇవ్వాలి అని చెప్పి కోరుకుంటున్నారట. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి గారికి. అంటే 35 కేసులకు పైగా అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి, 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద బయట ఉన్నటువంటి వ్యక్తి, దాదాపు కొన్ని వేల కోట్లు అక్రమంగా తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని 5 సంవత్సరాల్లో ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారను అని చెప్పి అతని మీద నేరాలు రుజువు అయ్యి జైలు శిక్ష అనుభవించి 16 నెలలు, నేరారోపణలు కూడా కాదు, నేరం రుజువైతేనే జైలు శిక్ష వేస్తారు, లేదంటే ఊరికే వేయరు. ఆలోచించండి. నేరం నిరూపణ అయింది కాబట్టి లోపలికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి ఆయన తీసుకొచ్చి జైల్లో పడేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, అది బాగాలేదు అని చెప్పి ఆయన బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత తండ్రిని అధికారం అడ్డం పెట్టుకుంటేనే ఎన్ని వేల కోట్లు దుబ్బేస్తే ఆయన అధికారంలోకి వచ్చారు, ఇంకెన్ని వేల కోట్లు దుబ్బేస్తుంటారు. అలాంటి వ్యక్తికంట భారతరత్న ఇవాళ పెర్ని నాని గారు మీకు కూడా ఇచ్చేస్తారు. భారతరత్న అంటే అంత ఈజీగా ఉంది మరి మీకు. అంటే తల్లిని చెల్లిని మెడపట్టుకుని బయటికి గెంటేసినటువంటి వ్యక్తికైనా సరే మీరు భారతరత్నం అనేది, బాబాయిని ఒక బాత్రూంలో ఆ రకంగా గొడ్డల్లో స్వామి శరణం అయిపోయిన తర్వాత ఏంటి గుండెపోటుగా చిత్రీకరించినటువంటి వ్యక్తికైనా మీరు భారతరత్న ఇవ్వాలన్నది. ఆ దాంట్లో ప్రధాన పాత్ర పోషించినటువంటి అవినాష్ రెడ్డి గారికి అన్నయ్యే కదా. ఏంటి మా తమ్ముడు ఎలా చేశాడు అని చెప్పి చెల్లెళ్ళు వచ్చి అడిగితే, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి అంటున్నావు, ఇప్పుడు అరెస్ట్ చేస్తే రేపు పొద్దున బీజేపీకి వెళ్తాడు, అక్కడ నుంచి బయటకు వస్తాడు అని చెప్పినటువంటి వ్యక్తే కదా సార్, ఆయనే కదా. ఇంకొక ఎమ్మెల్యే గారు ఒకళ్ళు బయటకు వచ్చారు. ఏంటండి అతని మీద హత్యాయుతం కేసులు ఉన్నాయి కదా, వేరే ఇలా మర్డర్లు జరిగినటువంటి కేసులు ఉన్నాయి కదా, అతన్ని తీసుకున్నారు ఏంటండి. ఏముందులే అన్నా, ఒకటే కదా చేసింది అని అన్నటువంటి వ్యక్తే కదా, ఆయనే కదా సార్. తండ్రిని అధికారాన్ని అడ్డం పెట్టుకుని 5 సంవత్సరాల్లో అన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు అని చెప్పి జనాలు అడుగుతూ చేసినటువంటి వ్యక్తే కదా సార్, ఆయనే కదా. సొంత తల్లిని కేసేసి ఆ కేసు గెలిచిన తర్వాత ఎంజాయ్ చేస్తూ పోస్టులు చేస్తూ అసలు మానవత్వం మరిచిపోయి వాళ్ళ బ్యాచ్తో ఇష్టానుసారం తల్లిని అసలు ఆయన వాళ్ళ చెల్లి పుట్టుకని తల్లిని ఎంత రకాలుగా ఎన్ని దారుణాతి దారుణంగా అవమానించినటువంటి వ్యక్తి అదే సార్, ఆయనే కదా. ఆయనైనా భారతరత్న ఇవ్వాలంటున్నారు. ఓకే మాకు తెలియదు, మరి మీరు చెప్తేనే తప్ప ఐడియా ఉండదు, అంతేనా. ఒక దళితుడిని డోర్ డెలివరీ చేసినటువంటి వ్యక్తి అతన్ని భుజాన్ని వేసి తట్టి గ్రాండ్ వెల్కమ్ చెప్పి బహిరంగ సభలో పక్కన కూర్చోబెట్టుకున్నారు. ఆయనే కదా సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఆయనకే కదా సార్ భారతరత్న ఇవ్వాలి. ఓకే అంటే సొంత చెల్లిని అక్రమంగా వచ్చినటువంటి ఆస్తులోనే, తండ్రిని అధికారంగా అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు దోచేసినటువంటి ఆస్తులోనే వాటాకు వచ్చినటువంటి ఇంకొక ఆవిడని గోడకేసి గుద్ది ఏం చేసుకొని బయటికి గెంటేశారు చూసారా, ఆవిడనే. ఆయనే కదా సార్ భారతరత్న ఇవ్వాలని, ఆయనకైనా ఆలోచించండి సార్. మనం ఏం చెప్తున్నాం భారతరత్నకి? అసలు అమ్మా స్వామి శరణం, అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో కానీ నాకైతే అసలు ఏ రకంగా అడుగుతారు సార్. అంటే నేరాల్లో ఇన్ని రకాలుగా చేశారు కాబట్టి ఆయనకి మించినటువంటి నేరాలు అసలు ఇంకో లేవు అని చెప్పి ఆయనకి ఇవ్వాలా భారతరత్న? ఇస్తారు. బెస్ట్ క్రిమినల్గా ఇప్పటి వరకు కూడా దేశ చరిత్రలో 12 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నది సీఎం అయినటువంటి వ్యక్తి ఆయనే. 6 సంవత్సరాల పాటు కోర్టుకి వెళ్లకుండా అది చెప్పి ఇది చెప్పి బటన్ నొక్కుతున్నా అని చెప్పి అధికారంలో ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత ఇంకొకటి ఏదో చెప్పి వెళ్ళినటువంటి వ్యక్తి ఆయనే కదా సార్. ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వాలి. మన ఆలోచనలు నిజంగా అంటే ఇలాంటి వ్యక్తులకు కూడా భారతరత్న ఇవ్వాలి అనే ఆలోచన వచ్చింది చూసారా, మీకు ఇవ్వాలి సార్. అసలు ఫస్ట్ ఏమన్నా మాట్లాడారా? నాకైతే ఇప్పటికీ భారతరత్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలా? మద్యం కుంభకోణాలకు సంబంధించి, ఈ ఇసుక రాయువులకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో ఎంతో మంది కల్తీ మద్యం ద్వారా జరిపోయినటువంటి వ్యక్తుల గురించి అసలు ఏం మాట్లాడాలి సార్ మీ గురించి?
జగన్మోహన్ రెడ్డి గారికి భారతరత్న ఇవ్వాలా? ఏ రకంగా సార్? ఆంధ్రప్రదేశ్లో ఒక రోడ్డు 5 ఏళ్లలో వేలైపోయినందుక, ఒక కంపెనీ తీసుకురాకుండా ఉన్న కంపెనీలు కూడా బయటికి నిర్దాక్షిణ్యంగా వాళ్ళ మీద కేసులు పెట్టి బయటికి తోసేసినందుకేనా? అమ్మఒడి ఇచ్చి నాన్న బుడ్డితో లాగేసుకున్నందుక, మద్యపాన నిషేధం పూర్తి నిషేధం చేస్తానని చెప్పి దొంగ వాగ్దానాలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టినందుకేనా? ఆల్రెడీ ఇచ్చేశారు కదా సార్. 151 నుంచి 11 స్థానాలకు ఇచ్చారు కదా సార్. ఇంకా మీరు ఇలాంటివి మాట్లాడితే ఆయన రాజకీయ భవిష్యత్తు సర్వనాశనం అయిపోద్ది. పిన్నాని గారు, అంబటి రాంబాబు గారి గురించి మర్చిపోయాను. ఆయన చాలా బాగా మాట్లాడారు. ఏమన్నారంటే, అవును జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా కొత్త ఏంటి జైలుకి వెళ్ళడం? వెళ్ళారు, చాలాసార్లు వెళ్ళారు. గతంలో వెళ్ళదా? అంతకుముందు వెళ్ళదా? ఆయనకి ఏమైనా జైలు కొత్త, బెయిల్ కొత్త? అవును నిజమే సార్. ఆయనకి అంటే మీరు ఒక్కళ్ళు చాలు సార్. వైసీపీ పార్టీకి పెర్ని నాని గారు, అంబటి రాంబాబు గారు ఉండగా, మీరు జగన్మోహన్ రెడ్డి గారు, ఆ కొడాల నాని గారు ఒకళ్ళు, పెర్ని నాని గారు ఒకళ్ళు, రోజా గారు ఒకళ్ళు, వీళ్ళు మీ పక్కన ఉండగా ఆ సైకో బ్యాచ్ మీకు ఆ ఇష్టానుసారం పిచ్చి పిచ్చి మాట్లాడుతూ రప్ప అనే దానికి అర్థాలు చెప్తున్నటువంటి ఆ కారుమూరి వెంకటరెడ్డి గారి లాగా ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం మీరు జీవితంలో అధికారాన్ని ఇంకా చూడరు. ఎందుకంటే చాలా క్లియర్గా 2019కి ముందు ఇలాంటి మాటలు మీరు మాట్లాడలేదు కాబట్టి 2019లో చాలా హుందాగా అధికారంలోకి వచ్చి 151 సీట్లు ఇచ్చారు మీకు. మీరు ఇలా చేస్తారు, ఇలా మాట్లాడతారు, రప్ప అంటారు, 80 దాటితే ఇది అంటారు. ఇలాంటి చేస్తే అప్పుడు మీరు ఇలా వచ్చేవి కాదు. చాలా హుందాగా ప్రవర్తించారు అని ప్రజల్ని మెప్పించేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి ఆ స్క్రీన్ ప్లే పండింది కాబట్టి కుదిరింది. తర్వాత అర్థమైపోయింది 5 ఏళ్లలో మీరు మాట్లాడినటువంటి అసెంబ్లీలో మాట్లాడుకున్నటువంటి మాటలకు అన్నీ అయిపోయినాయి కాబట్టి మీకు అయిపోయింది 11. ఇలాంటి వ్యక్తులను పెట్టుకుని ఇంకా ఇలాగే చేస్తాం, వేసేస్తాం అంటే అయిపోయింది. ఇంకా ఈ జీవితానికి మీరు ఇంకేమి చేయలేరు. వీళ్ళని వెనకాల వేసుకుంటే ఆ ఉన్న పులివెందులతో సహా ఆంధ్రప్రదేశ్కు, తెలంగాణలో కాదు భారతదేశ రాజకీయాల్లో మీరు సన్యాసం తీసుకోవడం తప్ప ఆ తీసుకునే బాధ్యత వీళ్ళకే అప్పచెప్పినట్టుగా ఉంది. మీరు ఏదో సోషల్ మీడియాలో హైప్ చేయండి అని చెప్పి వాళ్ళని పెట్టుకున్నట్టు లేదు. మీ జీవితాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టి నాశనం చేసేయండి అన్నట్టుగా ఉంది.